ఎవడన్నా నేను నోరు జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పి ఉంటదేమో, ఏసైకి ఎక్కువ నొప్పి ఉంటది. ఎందుకనన్నా మనల్ని అంటే మనం ఇబ్బంది పడితే ఆయనకి ఎందుకు బాధ అంటే, ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన అందరి విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చామో అప్పుడు ఆయనతో జతపరచబడ్డాం. ఎలా జతపరచబడ్డామో తెలుసా? ఈ శరీరంలో ఒక అవయవము, ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా శరీరంలో ఒక అవయవం. ఎవరన్నా వచ్చి ఈ చేతిని పట్టుకొని గాయం చేశారనుకో, నేను అబ్బా అంటానా, పట్టించుకోకుండా ఉంటానా? స్తోత్రం చెప్పండి. నొప్పి ఫీల్ అవుతానా, ఫీల్ అవనా? అప్పుడు ఈ చేతిని గాయపరిచాడు, బ్రదర్ నేనేం చేయాలి, జస్ట్ నీ హ్యాండ్ నే అన్నాడు అనుకో, ఈ హ్యాండ్ తీసుకొని లాగా ఒకటి బీగుతా. మరి సోదరుడు, నా హ్యాండ్ ఇబ్బంది పెట్టిన, ఈ చేతిని ఇబ్బంది పెట్టిన, నా బాడీ మొత్తానికి ఆ పెయిన్ లేదా నా బ్రెయిన్ లో ఆ పెయిన్ ఫీలింగ్ ఉంటది, ఆ నొప్పి ఉంటది, ఊరుకోలేను.